Diego Maradona, El Diego, the golden kid. The golden kid of Argentina, and to many of his fans all over the world, he has left us. He has left us on 25th November 2020. మ్యారడోనా గొప్పతనం ఈరోజు నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు. సో లెట్స్ డిస్కస్ ఈరోజు ఏదైతే మ్యారడోనా గురించి అందరు ఇంత ఓవర్వెల్మింగ్లీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో, లైక్ ఫర్ హిమ్ టు బి యాక్సెప్టెడ్ దిస్ హోల్ హార్టెడ్లీ, ఫర్ దిస్ అమౌంట్ ఆఫ్ లవ్ టు బి పోర్డ్ ఆన్ హిమ్, టు బి డెడికేటెడ్ టువర్డ్స్ హిమ్, sadly he had to leave us in order for this to happen, right? When he was alive for much part of his career, he was quote unquote very controversial, highly controversial. ఫెడరర్ ఈరోజు ఒక గ్రేట్ అంబాసిడర్ ఆఫ్ ద టెన్నిస్ స్పోర్ట్. ఇన్ మెనీ వేస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్ టు హ్యావ్ ఎవర్ ప్లేడ్, అండ్ ఇన్ మెనీ వేస్ ఈజ్ ఆల్సో దిస్ వెరీ sophisticated, presentable figure and a great spokesperson of the game, right? But when he started, when he was very young, he used to break rackets on the ground. He was very aggressive. He was very aggressive and very, in many ways, his language was also inappropriate. Of course, young age, so aggression అవసరము, బట్ హీ నీడెడ్ టు ఫైండ్ హిజ్ ఓన్ వేస్. ఆ అగ్రెషన్ని గేమ్లో చూపించడము ఇవన్నీ నేర్చుకోవడానికి ఆయన కొంచెం టైం పట్టింది. టుడే వీ ఆల్ నో వాట్ ఫెడరర్ ఈజ్, రైట్? బట్ ఫెడరర్కి ఆ స్పేస్ బోత్ మీడియా ఇచ్చింది, టెన్నిస్ అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్, ఇవన్నీ ఆయనకు ఆ స్పేస్ ఇచ్చినాయి, సపోర్ట్ ఇచ్చినాయి, మళ్ళా ఆ హిస్టరీని మర్చిపోనిచ్చినాయి, బోత్ ఫర్ హిమ్ అండ్ ఫర్ ద ఆడియన్స్ యాజ్ వెల్. ఆఫ్టర్ 3 or 4 years ఆఫ్ హిస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద కెరియర్, మనం ఎప్పుడు విన్నా కానీ ఫెడరర్ గురించి, ఫెడరర్ యొక్క గ్రేట్నెస్ గురించే వింటాం మనం. ఫెడరర్ ఇట్లా చేసిండు, కాంట్రవర్షియల్, ఇవన్నీ మంచిదే. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ సమ్ పీపుల్ లైక్ మ్యారడోనా, who do not come from sophisticated, established backgrounds, వాళ్ళ భాషలో కొంచెం చేదుదనం ఉంటుంది, లేకపోతే ఒక హార్ష్నెస్ ఉంటుంది. హార్ష్నెస్ అని నేను చెప్తలేను, నాకైతే స్వీట్గానే అనిపిస్తుంది. బట్ ట్రెడిషనల్ నేరేటివ్లో, వాళ్ళ భాషలో, వాళ్ళ ప్రజెంటేషన్లో, వాళ్ళ అస్తిత్వంలో, వాళ్ళ ఉనికిలో ఒక గరుకుతనం అనేది ఉంటుంది. ఎ స్లైట్ రఫ్నెస్, ఎ స్లైట్ ఎడ్జ్. దట్ ఈస్ వాట్ గివ్స్ దెమ్ ద ఎడ్జ్. దట్ ఈస్ వాట్ మేక్స్ దెమ్, దట్ ఈస్ దేర్ కిల్లర్ ఇన్స్టింక్ట్. దట్ ఈస్ వాట్ నెసెసరీ ఫర్ దెమ్. వాళ్ళు వచ్చిన పొజిషన్ నుంచి వాళ్ళు వెళ్ళిన పొజిషన్కి సంబంధం లేదు. ఆ ట్రాన్సిషన్ జరగాలంటే ఆ ఎడ్జ్ వాళ్ళకి అవసరం. కానీ మీడియా కానీ లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళని ఆ ట్రాన్సిషన్ ఎప్పుడు మర్చిపోనియదు. Maradona is a controversial figure, is a controversial player, will be a controversial player. Majority literature lo for Maradona, he will be referred to as a controversial player. ఆయన చరిత్రని, ఆయన గతాన్ని మర్చిపోయే అవకాశం కానీ స్పేస్ కానీ ఇయ్యరు, లేదు, రాదు. హీ లివ్డ్ అండ్ ప్లేడ్ అండ్ క్యారీడ్ హిమ్సెల్ఫ్ the only way he knew how to. He did not go to prep schools, great private colleges. He was a football player from the favelas, from the streets. He was such a great player when he was in early teens. Na telsi inka teen kuda hit ayindo ledo. He was such a small kid. He was interviewed and he was asked. He had nothing, right? He had nothing. But when he was asked what your dreams are, I want to win the World Cup for the country. That is the imagination of the kid. That was a killer instinct of the kid. ఆయన వచ్చిన కండిషన్స్ నుంచి ఆయన వెళ్ళిన పొజిషన్కి వెళ్ళాలంటే మెంటల్ స్టేట్ ఏ విధంగా ఉండాలి? దీంట్లో ప్రెజెంటేషన్, బీయింగ్ నైస్ ఎక్కడ ఫిగర్ అవుట్ అవుతాయి? బీయింగ్ నైస్ ఈజ్ ఎ వర్చ్యూ ఆఫ్ ద ప్రివిలేజ్డ్, రైట్? See, we cannot hold anybody's circumstances against them. We are talking about how the narratives are built around these players. కొందరికి వాళ్ళ గతాన్ని మర్చిపోయే స్పేస్, అవకాశం ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లేదు. మ్యారడోనా ఏది మాట్లాడినా సెన్సేషనే, మ్యారడోనా ఏది చెప్పినా కాంట్రవర్సీనే. బట్ మ్యారడోనా వాజ్ ఆల్వేస్ క్లియర్. మ్యారడోనా
was never shy of his heritage. He tells this great story, right? He's from he's from the streets. He's from really challenging conditions. He's from slums. He's from city dwellings. He's a city dweller. సో ఆయన ఇల్లు రన్నింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివి అయితే లగ్జరీస్ అవి లేవు. సో ఇట్లనే రోడ్డు మీద వాళ్ళ బాబాయ్తోని అంకుల్తో కలిసి వెళ్తుంటే, సో దే ఈస్ నో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, రైట్? దేర్ యూస్ టు బి ది స్పిట్స్, సెప్టిక్ ట్యాంక్ లాంటివి ఉండేవి. అక్కడ వచ్చి లైక్ హ్యూమన్ ఫీసిస్, ఫీకల్ మ్యాటర్, ఎక్స్క్రీషన్ ఉండేది దాంట్లో, లైక్ షిట్. సో హీ ఫెల్ ఇన్ వన్ ఆఫ్ ద స్పిట్స్. అప్పుడు ఆయన అంకుల్ వచ్చి దేవ్గీతో, అంటే ఈతో అనేది మనకి ప్రేమగా పిలుస్తారు, ముద్దుతో పిలిచే ఎండీరింగ్ టర్మ్ అనమాట. మన దగ్గర కన్నా బుజ్జి అంటారు కదా, అట్లా. దేవ్గీతో కీప్ యువర్ హెడ్ అబౌవ్ ద షిట్. దట్ ఈస్ అ స్టోరీ దట్ మారడోనా టెల్స్, has told many times. That is the type of background Maradona comes from. And ఆయన ఎప్పుడు అది చెప్పుకోవడానికి వెనుకబడ్డంగా లైక్ తడబడలేదు. ఆయన ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నాడో అది చెప్పడంలో కూడా ఏ రోజు వెనకాడలేదు. లైక్ హీ నెవర్ బ్యాక్డ్ ఆఫ్, బికాస్ బ్యాకింగ్ ఆఫ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ న్యాచురలీ టు హిమ్. ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్, బీయింగ్ అగ్రెసివ్, ట్రైంగ్ టు బి ఎ విన్నర్. హీఈస్ ఎ విన్నర్. సో విన్నర్స్ నెవర్ బ్యాక్ డౌన్, రైట్? సో హీ నెవర్ డిడ్. బట్ ఉన్న కరెంట్ నేరేటివ్ ఎస్టాబ్లిష్మెంట్కి నచ్చితే మోస్ట్ ఆఫ్ ద టైం నచ్చేది కాదు, ఎందుకంటే గరుకుతనం మనం చెప్పినాం కదా. ఎస్టాబ్లిష్మెంట్కి ఓన్లీ స్మూత్ విషయాలు నచ్చుతాయి. సో ఈయన కొంచెం రఫ్ గరుకు మనిషి. ఆయన ఎగ్జిస్టెన్సే ఆయన ఎగ్జిస్టెన్స్ని డినై చేయలేము, అలా అని ఆయన చెప్పే విషయాల్ని కరెక్ట్ అని చెప్పలేము. సో ఇది ఒక క్రిటికల్ కండిషన్లో ఉంటుంది. మారడోనా పాలిటిక్స్ చాలా క్లియర్. హీ బిలీవ్స్ ఇన్ పీపుల్, నాట్ ద ఐడియాలజీస్ దెమ్సెల్వ్స్. ఐడియాలజీస్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూర్చొని రూమ్లలో మాట్లాడుకోవడానికి మంచిగా ఉంటుంది, డిస్కస్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ దాట్ గ్రేట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. మారడోనా అండర్స్టూడ్ దిస్. అండ్ లీడర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్, బికాజ్ మారడోనా హిమ్సెల్ఫ్ వాజ్ ఎ గ్రేట్ లీడర్. 1986 వరల్డ్ కప్లో హీ వాజ్ ద క్యాప్టెన్ అండ్ హీ వన్ ద వరల్డ్ కప్, విచ్ హీ డిడ్ సే లైక్ వెన్ హీ వాజ్ అ కిడ్, విచ్ హీ ప్రామిస్డ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు డూ, హీ అచీవ్డ్ ఇట్. సో లీడర్షిప్ అంటే ఏంటి? ఆన్ గ్రౌండ్లో అది ఇంకా జరపాలి అంటే ఎట్లా వస్తుంది, ఏం జరుగుతుంది అని హీ అండర్స్టూడ్ హ్యూమన్ సైకి ఎట్లా పనిచేస్తుంది. హీ హ్యాడ్ దిస్ ఇన్నరెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. హీస్ ఎ జీనియస్. బట్ మన నేరేటివ్లో ఆయన జీనియస్నెస్ కేవలం స్పోర్ట్ వరకే పరిమితం చేయబడింది. ఆయన ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి అని మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ కాలేకపోయినాయి. ఎందుకంటే కాంట్రవర్సీ వరకే పరిమితం అయిపోయిండు ఆయన స్టోరీ. మెయిన్ స్ట్రీమ్ నేరేటివ్లో డియేగో మారడోనా ఒక గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్, మెయిన్ స్ట్రీమ్ కల్చర్లో ఒక కాంట్రవర్సీ. ఆయన మీద కేసులు ఉన్నాయి బికాజ్ సపోజిట్లీ హీ డిడ్ నాట్ పే ట్యాక్సెస్ క్లోజ్ టు 40 million euros. ఆయన టైంలో when he was drafted into the European clubs, he was the biggest draft. ఫుట్బాల్ హిస్టరీ షేక్ అయిపోయింది ఆయనకు వచ్చిన పేచెక్లతోని. బట్ అవన్నీ కలిపినా కానీ ఆయన మీద ఉన్న ఫైన్స్తోని 10వ వంతు కూడా కాదు. ఆయనకు వచ్చిన డబ్బు ఎంతైతే యూరోప్ నుంచి వచ్చిందో దానికి 10 రెట్లు ఎక్కువ ఫైన్ ఈరోజు యూరోపియన్ గవర్నమెంట్లు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఫుట్బాల్, ఎస్పెషల్లీ యూరోపియన్ ఫుట్బాల్, లేకపోతే వరల్డ్ ఆఫ్ ఫుట్బాల్, ఆయన నుంచి తీసుకున్న దానికి ఆయనకి మనం తిరిగి ఇచ్చిన దానికి సంబంధం లేదు. We'll give him the story that he deserves. Hopefully we'll give him the narrative that he deserves. Hopefully we'll give him the genius, the label of genius that he deserves, because he was a genius. Diego Maradona